హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది ఇండియాస్ లేబర్ మార్కెట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఒక సర్వే ఉంటుంది. సో బేసికల్గా ఈ సర్వే ఏం చెప్తుందంటే భారతదేశంలో ఎంతమంది పని చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు, అలానే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీటిని మనం కొన్ని పేర్లతో పిలుస్తాం. పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని లేబర్ ఫోర్స్ అని అంటారు. అలాగే ఆ లేబర్ ఫోర్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఉంటారు, వాళ్ళ వర్క్ ఫోర్స్ అని అంటారు. అట్లానే ఈ రెండింటి మధ్య భేదం ఉంటుంది, దాన్ని అన్ఎంప్లాయిడ్ అని అంటారు. సో ఇట్లాంటి విషయాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళలో మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, ఒక సర్వే ఉండాలి కదా. సో దీనివల్లనే మనము 4.9% అన్ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో ఉంది. ఎలా చెప్పేస్తున్నారు ఈ లెక్కలని? ఇగో ఇట్లాంటి సర్వేల ఆధారంగానే. సో దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ మంత్రిత్వ శాఖ ఫస్ట్ మంత్లీ బులెటిన్, అంటే నెలకొకసారి PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే బులెటిన్ని 15 మే 2025 రిలీజ్ చేసింది. అయితే ఇది మంత్లీ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. అంటే ఈ మధ్యకాలంలో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటటువంటిది గతంలో నెల ఇచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడో సంవత్సరానికో ఇట్లా ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు అలా కాకుండా ప్రతి నెల దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ చేసేటటువంటి నెలకు సంబంధించి గతంలో ఎలా అయితే ఈ సర్వేని ఇచ్చేవాళ్ళో ఆ డిజైన్ కూడా మార్చారనమాట. సో జనవరి 2025 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇది 2 ప్రాంతాలు, అంటే గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలు రెండింటిని కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది. అలాగే కరెంట్ వీక్లీ స్టేటస్ అని ఉంటుంది. కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే వారంలో ఎంతమందికి పని దొరికింది అనేది లెక్క పెడతారనమాట. నేను ఇట్లాంటివి ఆల్రెడీ గతంలో చాలా క్లాసెస్లో చెప్పాను. కరెంట్లీ వీక్లీ స్టేటస్, మంత్లీ స్టేటస్ ఇట్లాంటివి అవి ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు లేబర్ ఫోర్స్ మార్కెట్ ఇండికేటర్స్ ప్రకారం, అంటే 15 సంవత్సరాల కన్నా పైన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే లేబర్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎంతమంది ఉద్యోగాలు చేయగలిగేటటువంటి వయసులో ఉన్నారు అనేది. అంటే సాధారణంగా 15 నుంచి 59 సంవత్సరాలు వేస్తారు. సో ఇందులో భారతదేశం మొత్తంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎంతమంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు లేదా ఆ వయసులో ఉన్నారు అనేటటువంటి చూస్తే ఇండియాలో 55%, రూరల్లో 58%, అర్బన్లో 50%. ఇందులో మేల్ 79%, అర్బన్లో 75%, ఫీమేల్ రూరల్ ఏరియాస్లో 38% ఉన్నారు. అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఏదో 1-2 ఇండికేటర్స్ మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఎంతమంది మొత్తం పాపులేషన్లో పని చేస్తున్నారు అనేది చూస్తే ఓవరాల్గా 52.8%. మిగతా వాళ్ళంతా కూడా పిల్లలు, వయోవృద్ధులు వీళ్ళందరూ ఉంటారు కదా. రూరల్ ఏరియాస్లో ఇది ఉంది, అర్బన్ ఏరియాస్లో ఫీమేల్ వర్కర్ పార్టిసిపేషన్ రేట్ ఏమో 36.8% ఉంది. అంటే ఆడవాళ్ళలో ఉద్యోగాలు చేసే వాళ్ళ యొక్క సంఖ్య అనేటటువంటిది చాలా తక్కువగా ఉన్నది. అట్లానే అర్బన్ ఏరియాస్లో ఇది ఇంకా తక్కువగా ఉంది, 23.5%. ఓవరాల్గా ఈ ఫీమేల్ వర్కర్ పార్టిసిపేషన్ రేట్ అనేటటువంటిది ఓవరాల్గా ఫీమేల్లో చూసుకుంటే 32.5% ఉంది. అన్నీ గుర్తుండవు, 1-2 ఇండికేటర్స్ని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఎగ్జామినేషన్లో ఇండికేటర్స్ అయితే అడగడు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో మన సపోర్టివ్ స్టేట్మెంట్స్గా ఇవి పనికొస్తాయి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే ఓవరాల్గా దేశంలో ఈ సర్వే ప్రకారం 5.1% ఉంది. ఇందులో మేల్ 5.2, ఫీమేల్ 5.0, ఆల్మోస్ట్ 2 ఒకేలా ఉన్నాయి. ఈ బులెటిన్ తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి ప్రతి నెల టైంకి ఎంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు, ఎంతమంది లేరు అనే విషయం తెలుస్తుంది. దీనివల్ల జెండర్ డిస్పారిటీస్ అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మేల్కి ఫీమేల్కి మధ్య ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఇచ్చేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆ విధంగా ఉపయోగపడతాయి. అట్లనే కంపారబిలిటీ అండ్ ఎక్యురసీ అంటే మనం బేసికల్గా గతంలో ఉన్నటువంటి డేటాని కంపేర్ చేయడం వల్లనే ప్రభుత్వం ఎటువంటి విధానాలను రాయగలదు, ప్రభుత్వం ఎటువంటి విధానాలను సృష్టించగలదు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇవి మంత్లీ ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా యాక్యురేట్గా ఉంటుంది. దీనివల్ల కొత్త పాలసీస్ని గవర్నమెంట్ డిజైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఏ దేశంలో అయితే మనకి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కరెక్ట్గా ఉంటుందో ఆ దేశంలో ఖచ్చితంగా జీడిపి గ్రోత్ రేట్ బాగుంటుంది, అలాగే డెవలప్మెంట్ కూడా బాగుంటుంది.
సో ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే అసలు ఎంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, చేయట్లేదు, ఇవన్నీ తెలియాలి కదా. సో దట్ డేటా మనకి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మంత్లీ డేటా నుంచి మనకు కనిపిస్తుంది. ఇక రెండవది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చాలాసార్లు ప్రెసిడెంట్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆధారంగా చేసుకొని కొన్ని లీగల్ అంశాలకు సంబంధించి కాన్స్టిట్యూషన్లో కానీ ఇంకా ఇతర లీగల్ అంశాల్లో కానీ ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టు నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు. దీన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని అంటారు. ఇది కేవలం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 143 ప్రకారం ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అడగచ్చు. సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్తుంది. ఇటీవల కాలంలో ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు అడ్వైజరీ ఒపీనియన్స్ ఆన్ ప్రెసిడెన్షియల్ అసెంట్ ఆఫ్ స్టేట్ బిల్స్ అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కాంట్రవర్సీస్ జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులను పాస్ చేసేటప్పుడు ఫైనల్గా ఆ బిల్స్కి సంతకం పెట్టేది గవర్నర్ సంతకం పెట్టాలి. అప్పుడు మాత్రమే బిల్ యాక్ట్ అవుతుంది. మనకి బేసికల్గా పాలిటీలో మనకు కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఒక బిల్ యాక్ట్ అనేటటువంటిది ఎప్పుడు అవుతుంది అంటే ఒక బిల్లు చట్టంగా ఎప్పుడు మారుతుంది అంటే ముందుగా దాన్ని అసెంబ్లీ పాస్ చేయాలి. అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత దాన్ని గవర్నర్ సంతకం పెట్టాలి అసెంట్. అప్పుడే బిల్ అనేటటువంటిది యాక్ట్గా మారుతుంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంలో అయితే పార్లమెంటు ప్రెసిడెంట్ ఉంటారు. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏవైనా కొన్ని బిల్లులు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తాలూకా జ్యూరిస్డిక్షన్ దాటి లేదా ఎనీ కాంట్రవర్షియల్ బిల్స్ని పాస్ చేసేటప్పుడు గవర్నర్ దాన్ని విత్హోల్డ్ చేసేటటువంటి అధికారం రాజ్యాంగంలో ఉన్నది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే గవర్నర్ కావాలని కొన్ని బిల్లులు విత్హోల్డ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాలూకా ప్రెషర్ వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి పడకపోతే గవర్నర్ను ఒక టూల్గా వాడుకునేటటువంటి సంస్కృతి భారతదేశంలో 1960ల నుండి కూడా మనకు ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో ఇలాంటి కొన్ని బిల్స్ని తమిళనాడు గవర్నర్ అయినటువంటి రవి గారు తమిళనాడు ప్రభుత్వం పాస్ చేసినటువంటి బిల్స్ని విత్హోల్డ్లో పెట్టారు. అయితే ఈ విత్హోల్డ్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ టైం ఏమి ఇవ్వలేదు. అంటే ఎన్ని నెలలు విత్హోల్డ్లో పెట్టచ్చు అంటే గవర్నర్ విత్హోల్డ్లో పెట్టిన తర్వాత ప్రెసిడెంట్ దాన్ని చూడాలి. కానీ ఎన్ని నెలల్లో ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించాలి అనే విషయం ఏం చెప్పాల. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అడ్వైజరీ ఒపీనియన్ ఆన్ ప్రెసిడెన్షియల్ అసెంట్ ఆఫ్ స్టేట్ బిల్స్ అంటే గవర్నర్ ప్రెసిడెంట్ కోసం రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి బిల్లుల్ని కనుక విత్హోల్డ్ పెడితే దీనికి ఎన్ని రోజుల్లో ప్రెసిడెంట్ స్పందించాలి అనేటటువంటి అంశం ఇస్తే సుప్రీంకోర్టు మ్యాండేట్ ఏం చెప్పిందంటే దానికి 3 month డెడ్ లైన్ పెట్టుకోండి. అయితే ఈ 3 month డెడ్ లైన్ రాజ్యాంగబద్ధంగా ఉందా లేదు. మరి ఎట్లా చెప్పింది? అనేక కమిటీలు దీని గురించి రికమెండేషన్స్ ఇచ్చాయి. లైక్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లాంటి వాటిలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటివి. సో ఈ 3 monthsని డెడ్ లైన్లో పెట్టుకోండి అలాంటి బిల్స్కి అని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు చెప్పింది కేంద్ర ప్రభుత్వం పాటిస్తుందా? పాటించాలని లేదు. ఎందుకంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని తూచా తప్పకుండా లీగల్లీ బైండింగ్గా పాటించాల్సిన అవసరం లేదు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైజ్ అనేటటువంటిది లీగల్లీ బైండింగ్ కాదు, అంటే చట్టబద్ధంగా ఖచ్చితంగా పాటించాలని లేదు. కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీకి మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో ఆ సమస్యలు దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. దీని మీద క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్టికల్ 143. సో నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే ప్రెసిడెంట్ అంటే నేను మనుషుల గురించి చెప్పట్లేదు సుమా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. జనరల్గా 143 అంటే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు దానికి ఒక అభిప్రాయం చెప్తారు. అలా ప్రెసిడెంట్ 143 సుప్రీంకోర్టు అని చెప్పినట్టు నేను గుర్తుపెట్టుకున్నాను అప్పట్లో ఆర్టికల్, అది గుర్తొచ్చి చెప్తున్నాను అంతే. సో ప్రెసిడెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒపీనియన్ అడగచ్చు. ఆర్టికల్ 143లో ఒపీనియన్ అనేటటువంటిది బైండింగ్ కాదు, లీగల్లీ బైండింగ్ కాదు. ఓకే. సో లిమిటేషన్స్ ఆఫ్ అడ్వైజరీ ఒపీనియన్స్ ఏంటంటే సుప్రీంకోర్టుని అడిగారు, మీరు సుప్రీంకోర్టు చెప్పినట్టు పాటించలేదనుకోండి, బైండ్ అవ్వలేదనుకోండి, ఇంకప్పుడు పాటించి ఉపయోగం ఏముంది దాన్ని, ఇంకప్పుడు అడ్వైస్ తీసుకొని ఉపయోగం ఏముంది. సో లీగల్ ప్రెసిడెంట్ ఏముండదు దానికి. అలాగే దీన్ని ఆధారంగా చేసుకొని చట్టాలను కొట్టేయడానికి ఉండదు, మళ్ళీ ఒక సెపరేట్ కేసు వేసుకోవాలా. అట్లానే గైడెన్స్ బేస్డ్ రోల్ ఆఫ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని కానీ ప్రెసిడెంట్ని కానీ గైడ్ చేయడానికి మాత్రమే ఈ విధానం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో రీసెంట్ కాంట్రవర్సీ ఈ సుప్రీంకోర్టుది తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారి విషయంలో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి కొన్ని బిల్లుల్ని ఆయన విత్హోల్డ్లో పెట్టారు. సో ఇక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు కొంత దెబ్బతినడంలో ఇక్కడ అవకాశం ఉంది.
సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా స్వయం ప్రతిపత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం త్రూ గవర్నర్ అణగదొక్కినట్టు అని చెప్పేసి ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది. వాళ్ళకి ఫేవరబుల్గా ఈవెన్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. సో బ్రాడర్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే స్మాలర్ బెంచెస్ క్యాన్ డిసైడ్ మేజర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. చేయగచ్చా అంటే 3 జడ్జిలు ఉన్న బెంచ్, 5 జడ్జిలు ఉన్నటువంటి బెంచ్లు, లేదా ఇంకా చిన్న ధర్మాసనాలు అనుకోండి, 3 జడ్జిలు ఉన్నటువంటి బెంచెస్ ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ని డిసైడ్ చేయొచ్చా, ఇది ఒక ప్రశ్న. అలాగే స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 142 అంటే దట్ గ్రాంట్స్ డిస్క్రిషనరీ పవర్స్ టు ద సుప్రీం కోర్ట్. అంటే ఏదైనా ఒక విషయాన్ని డిస్క్రిషనరీతో సుప్రీంకోర్టు కేసుని యాక్సెప్ట్ చేసే పవర్ ఉంది. ఇది 142 ఆర్టికల్ కిందకు వస్తుంది. ఇక్కడ క్లారిటీ కొంత కావాల్సి ఉంది. అంటే ఏ విషయాన్నైనా సుప్రీంకోర్టు తీసుకోవచ్చా తన పరిధిలోకి రాని అంశాలని అని చెప్పేసి కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 142 అండ్ 143 మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ చంద్రయాన్ 5 ఇది న్యూస్లో వచ్చింది. ఎప్పుడు ఇస్రో చేసేటటువంటి అద్భుతాలే. మే 18వ తారీఖున శ్రీహరికోట నుంచి ఈ ఈఓఎస్ 9 PSLV C61 మిషన్లో భాగంగా ఇది మోసుకెళ్లే రాకెట్, ఇది వెళ్ళే ఉపగ్రహం. 101 మిషన్ ఆఫ్ ఇస్రో. ఇది లాంచ్ వెహికల్ PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C61. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే తెలుసుగా, భూమిని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. రకరకాల ఇమేజ్లు ఉంటాయి, వెదర్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇందులో సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. మీరేం ఎక్కువగా కంగారు పడద్దు. ఇన్డెప్త్గా తెలుసుకోవాలని అనుకున్న ఈ రాడార్ వ్యవస్థల గురించి రాకెట్ సైన్స్ అంటారు దాన్ని, మనకు అట్లాంటి అర్థం కావు కాబట్టి జస్ట్ ఆ పేరు చూసి వదిలేయండి అంతే. సో ఎస్ఏఆర్ టెక్నాలజీ అనేటటువంటిది ఏంటంటే అర్త్ని ఎక్కువ రిజల్యూషన్తో క్లారిటీతో ఇమేజెస్ని తీయగలదు అంతే. సో అప్లికేషన్స్ ఏముంటాయంటే డిజాస్టర్స్, ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ లాంటప్పుడు మేనేజ్ చేయొచ్చు. అలాగే ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఎంత మేరకు వరదలు వచ్చాయనే దాన్ని మ్యాపింగ్ చేస్తారు, అగ్రికల్చర్ అసెస్మెంట్ చేస్తారు. అలాగే సర్వేలెన్స్ కూడా బ్రాడర్ సర్వేలెన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఈవెన్ అర్బన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ అర్బన్ ప్లానింగ్ చేస్తారు. విచ్ మీన్స్ ఒక సిటీ ఉంది, ఎంత సైడ్లో దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇట్లాంటి విషయాలు ఉంటాయి. అలాగే ఇండియా రిమోట్ సెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్. భారతదేశానికి కొంత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ అవ్వాలి కదా, రిమోట్ సెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీకి, క్లైమేట్ రెసిలియన్స్కి. ఈ శాటిలైట్ ఇచ్చేటటువంటి ఇమేజెస్ని పర్యావరణ పరంగా, క్లైమేట్ పరంగా అనేక రకాలుగా వాడుకోవచ్చు. సో అట్లా దీన్ని వాడతారు. అలాగే దీంతో పాటుగా చంద్రయాన్ 5 లూపెక్స్ మిషన్ అని ఉంది. ఇస్రో, జపనీస్ ఏరోస్పేస్ ఏజెన్సీ కలిసి చేస్తున్నారు. ఇది 3rd టెక్నికల్ ఇంటర్ఫేస్ మీటింగ్ ఒకటి జరిగింది, టిమ్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో బెంగళూరులో. అలాగే చంద్రయాన్ 1, 2, 3, 4 చూసుకుంటే చాలామందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, 5 ఏంటి అని ఒకసారి చూద్దాం. చంద్రయాన్ 1 ఏంటంటే బేసికల్గా వాటర్ మాలిక్యూల్స్ మూన్ మీద ఉన్నాయి అని చెప్పేసి ఒక ఉపగ్రహం ఆర్బిటల్ మ్యాపింగ్. మనం మూన్ మీద ఏం దిగల, ఒక ఉపగ్రహాన్ని పంపించాం, అది ఫోటోలు తీసింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఈ ఫొటోస్లో సంపాదించినటువంటి సమాచారం మేరకు మూన్ తాలూకా ఒక ధ్రువ ప్రాంతంలో నీటి జాడలు ఉన్నాయని కనిపెట్టాం. చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఒకటి పంపించాం. అయితే అందులో ల్యాండ్ రోవర్ కూడా ఉంటుంది, అది దిగుతుంది భూమి మీద, కానీ అది ఫెయిల్ అయింది. ఉపగ్రహం మాత్రం సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 రోవర్ని డిప్లాయ్ చేసాం, ఇలాంటి ల్యాండర్ రోవరే, అది మాత్రం చాలా సాఫ్ట్గా ల్యాండ్ అయింది. రోవర్ కూడా డిప్లాయ్ చేసాం. చంద్రయాన్ 4 రానుంది. ఇదేంటంటే లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్, అంటే చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ శాంపిల్స్ని తీసుకుని మళ్ళీ భూమి మీదకి వస్తుంది. ఇది చంద్రయాన్ 4. చంద్రయాన్ 5 లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అండ్ వాలటైల్ అనాలిసిస్, అంటే ఈ తెచ్చినటువంటి వాటి నుంచి సంపాదించిన సమాచారం మేరకు చంద్రుడి తాలూకా ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ దీన్ని వాడతారు. సో ఇవన్నీ కూడా చంద్రయాన్ 1 to 5 మనకు ఉన్నటువంటివి. అలాగే చంద్రయాన్ 5లో మనకి లూనార్ వాలటైల్స్ అంటే ఎస్పెషల్లీ అక్కడ ఐస్ పార్టికల్స్ ఉన్నాయని అనుమానం. ఇది పూర్తి స్థాయిలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ లూనార్ సౌత్ పోల్లో షాడోడ్ రీజియన్, అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఎప్పుడు చీకటి ఉంటుంది, ఆ ప్రాంతంలో ఇప్పుడు మనం పరిశోధనలు చేయబోతున్నాం. అక్కడ లాంచ్ వెహికల్ కూడా జాక్సాస్ H324L ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇస్రో ల్యాండర్ని డెవలప్ చేస్తుంది, రోవర్నేమో జపాన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇంకా సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ పేలోడ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ సబ్స్టెన్స్ని ఇన్సిటు చేస్తాయి, అంటే అక్కడికక్కడే పరిశోధనలు చేసి దాని రిజల్ట్స్ని భూమి మీదకి పంపిస్తాయి. సో ఈ రకంగా హ్యూమన్ హ్యాబిటేషన్స్ చందమామ మీద సాధ్యమా అనేది కూడా టెస్ట్ చేస్తారట. పాసిబిలిటీ ఉంటే మనందరం చందమామ మీద జీవించవచ్చు. అప్పుడు చందమామ రావే అన్నట్టు చందమామ మీదకి వెళ్ళి భూమి రావే అని పాటలు పాడుకోవచ్చు. అలాగే సకురాజిమా వాల్కెనో, సకురాజిమా వాల్కెనో, జపాన్ వాళ్ళ పేర్లు కదా, కొంచెం పలకడం కష్టం.
ఈ సకరాజిమా వాల్కెనో కుయూషు అనేటటువంటి ఒక ఐలాండ్ జపాన్ దగ్గర 4 కిలోమీటర్లు ఫ్రమ్ కగోషిమా సిటీకి దూరంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఇది న్యూస్లో వచ్చింది. ఇది 1117 మీటర్స్ ఎత్తు ఉంటుంది. సర్కంఫరెన్స్ 50 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఎంత పెద్ద అగ్నిపర్వతమో చూడండి. ఒరిజినల్గా ఇది ఐలాండ్ అట, కానీ తర్వాత ఒసూమి పెనున్సులాతో కలిసింది. తర్వాత ఆ ఎరప్షన్ తర్వాత లావా వచ్చి ఆ లావా పక్కన ఉన్నటువంటి ఐలాండ్కి కలిపేసింది దీన్ని. సో జియోలాజికల్ ఫీచర్స్ దీనికి కన్వర్జెంట్ ప్లేట్ మార్జిన్. కన్వర్జెంట్ అంటే తెలుసు కదా, ఇట్లా 2 ప్లేట్లు వచ్చి ఒక ప్లేట్ కిందకి వెళ్ళిపోవడం వల్ల పర్వతాలు వస్తాయి. సో అలా వచ్చినటువంటి కన్వర్జెంట్ మార్జిన్ ఇది స్ట్రాటో వాల్కెనో అంటే లేయర్స్గా ఫామ్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఇది వాల్కెనో అనుకోండి, ఇది వాల్కెనో, ఇలా లావా వచ్చింది, ఇక్కడ ఒక లేయర్ ఏర్పడుతుంది, ఇలా వేస్తాను లేయర్ని. ఇక్కడ మళ్ళా లావా వచ్చింది, మళ్ళీ లేయర్ ఏర్పడింది, మళ్ళీ లావా వచ్చింది, మళ్ళీ లేయర్ ఏర్పడింది, ఇలా లేయర్గా వచ్చింది. దాన్ని స్ట్రాటో వాల్కెనో అని అంటారు. లేయర్స్ ఆఫ్ లావా డాష్. ఇది సౌత్ రిమ్ ఆఫ్ ఎయిరా క్యాల్డిరా దగ్గర మీకు కనిపిస్తుంది. అలాగే ఇది 2 పీక్స్ ఉంటాయి, నార్త్ పీక్, సౌత్ పీక్, 2 రకాలుగా కనిపిస్తుంది. న్యూస్లో వచ్చింది. వన్ ఆఫ్ జపాన్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో, ఎప్పుడు ఎరప్ట్ అవుతూనే ఉంటుంది. అలాగే కంటిన్యూస్గా ఇందులో నుంచి పొగ వస్తుంది. ఈ మధ్యకాలంలో అది ఎరప్ట్ అయింది, కాకపోతే అంత పెద్ద ఎక్స్ప్లోజన్స్ అది ఉండవు, నార్మల్గా లావా బయటకు వస్తూ ఉంటుంది. సో ఎరప్షన్స్ మనకి టిపికల్గా ఎక్స్ప్లోజివ్గా న్యూస్ అంటే ఎక్స్ప్లోజివ్ ఉండవంటే మనం ఈ మధ్యకాలంలో వచ్చిన డామ్ అని పేలిపోయి ఒక 5000 కిలోమీటర్ల సౌండ్ వినిపించి అంత ఉండదు. ఇప్పుడు లావా బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులోంచి ఎప్పుడు కూడా యాష్ క్లౌడ్స్ ఉంటాయి, పైరోక్లాస్టిక్ ఫ్లోస్, లావా, అలాగే వాల్కనిక్ బాంబ్స్, పాయిజనస్ గ్యాసెస్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ అడగచ్చు. అలాగే డీసెలినైజేషన్ టెక్నాలజీ అంటే సముద్రపు నీటిని ఫ్రెష్ వాటర్గా మార్చేటటువంటి టెక్నాలజీ. ఇది తక్కువ ఖర్చులో కనుక మనం చేయగలిగితే, నీటి ఎద్దడి పరిస్థితులు లేవుగా అసలు, మీరు అర్థం చేసుకోండి. మనం దీని మీద కనుక ఫుల్ ఫోకస్ పెట్టి, మానవాళి మొత్తం దీని మీద కనుక గట్టిగా ఫోకస్ పెట్టి లీటర్ నీటిని ₹2కో కనుక మనం అందించగలిగితే చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఇంకా మనం రివర్స్ వీటి నుంచి వాటర్ తాగాల్సినటువంటి అవసరమే లేదు అసలు. సో ఈ డీసిలినైజేషన్ టెక్నాలజీకి DRDO ఇప్పుడు ఒక మెథడ్ని తీసుకొచ్చిందంటే హై ప్రెషర్ నానోపోరస్ మల్టీలేయర్డ్ పాలిమెరిక్ మెంబ్రేన్. చూడండి, అంటే హై ప్రెషర్తో వాటర్ని బాగా చిన్న చిన్న కన్నాలు ఉన్నటువంటి ఒక మల్టీలేయర్డ్ పాలిమెరిక్ మెంబ్రేన్ నుంచి పంపిస్తారు. దానివల్ల అందులో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా వడపోత జరిగి ఫ్రెష్ వాటర్ మనకి బయటకు వస్తుంది. ఇది డిఫెన్స్ మెటీరియల్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాన్పూర్లో ఉంది, DMSRDE. వీళ్ళు ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నారు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి పేర్లు అడుగుతాడు, మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ అంటే ఇండియన్ నేవీలో పనిచేసేటటువంటి ఆఫీసర్స్కి సముద్రం మీద వాళ్ళు పనిచేసేటప్పుడు నీరు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇలాంటి మిషన్ దానికి వాళ్ళు షిప్కి అమర్చామనుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వాళ్ళు తీసుకొని తాగొచ్చు. ఇది క్లోరైడ్ అయాన్ ఇండ్యూస్డ్ స్టెబిలిటీ ఇన్ సెలైన్ మెరైన్ కండిషన్స్. అంటే దాని అర్థం ఏంటంటే క్లోరైడ్ ఉన్న అలాగే ఉప్పు నీరు నుంచి పూర్తి స్థాయిలో ఫ్రెష్ వాటర్ని తయారు చేసేటటువంటి ఒక పద్ధతి. అధికంగా క్లోరైడ్ అయాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలైన్ వాటర్లో దాన్ని వడపోసి ఫ్రెష్ వాటర్ ఇచ్చేటటువంటి టెక్నాలజీ అట. అలాగే ఇక్కడ చూస్తే సెల్ఫ్ రిలయంట్ ఆన్బోర్డ్ ఫ్రెష్ వాటర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇప్పుడు షిప్కి అమర్చారనుకోండి, చిన్న షిప్ అయినా అది ఫ్రెష్ వాటర్ని ఇస్తూ ఉంటుంది. ఎంత కావాలి వాటర్? రోజుకి 2-3 లీటర్లు తాగినా కూడా కోస్ట్ గార్డ్ పీపుల్ దే కెన్ సర్వైవ్. అలాగే డీసెలనైజేషన్ టెక్నాలజీ కనుక ఇప్పుడు చూస్తే ఇది ఏం చేస్తారంటే, సాధారణంగా సముద్రపు నీటిలో ఈ లవణాలు సాల్ట్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోయి ఉంటుంది, మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని తాగడానికి ఉపయోగపడేలాగా చేస్తారు, అదే డీసెలనైజేషన్. ఇందులో రివర్స్ ఆస్మోసిస్ అనేది ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ఒత్తిడితో నీటిని పంపిస్తారు ఒక మెంబ్రేన్ గుండా. అంటే ఉదాహరణకి ఇది సముద్రపు నీరు అని అనుకోండి, ఇది ఒక మెంబ్రేన్ అని అనుకోండి. ఇందులో చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఎంత కణాలు ఉంటాయంటే పెద్ద పెద్ద లవణాలతో కూడినటువంటి మినరల్స్ లేదా సాల్ట్స్తో కూడినటువంటి వాటర్ అందులోంచి పోలేదు, కేవలం బాగా ఫ్రెష్ వాటర్ మాలిక్యూల్ మాత్రమే పోగలుగుతుంది అనమాట. అంత చిన్నగా ఉంటాయి నానోపారస్. హై ప్రెషర్తో పంపించినప్పుడు ఈ లవణాలు వడపోత జరుగుతుంది మన ఫిల్టర్ లాగానే. సో థర్మల్ డీసెలనైజేషన్ కూడా చేస్తారు, అంటే వాటర్ని ఎవాపరేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, కింద ఉప్పు ఉండిపోతుంది, ఫ్రెష్ వాటర్ ఆవిరవుతుంది, మళ్ళీ దాన్ని చల్లబరుస్తారు, ఆ ఫ్రెష్ వాటర్ వేరే చోట చేరుతుంది. సో దీని ద్వారా పోర్టబుల్ వాటర్ ఫ్రమ్ సీ వాటర్ని తయారు చేస్తారు. అంటే సముద్రపు నీటి నుంచి కుండలోకి నీళ్ళు వచ్చినట్టు వస్తుందన్నమాట. దీన్ని తాగి అక్కడ ఉన్న వాళ్ళు సర్వైవ్ అవుతారు. రివర్స్ ఆస్మాసిస్ అంటే అదే. ఇప్పుడు సాధారణంగా ఆస్మాసిస్ అంటే ఏంటి, వాటర్ లో టు హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎప్పుడైతే మనం చేసామో సెలైన్ వాటర్ ఫ్రెష్ వాటర్ సైడ్ వెళ్తుంది, ఫ్రెష్ వాటర్ సెలైన్ వాటర్ సైడ్ కాకుండా సెలైన్ వాటర్ ఫ్రెష్ వాటర్ సైడ్కి వస్తుంది.
దానివల్ల లవణాల వడపోత అనేటటువంటి జరుగుతుంది. దీనివల్ల మనం ఫ్రెష్ వాటర్ తాగొచ్చు. సో ఈ ఆర్ఓ మనం ఇక్కడ బయట కూడా రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ ప్లాంట్ అంటాం కదా, సేమ్ అట్లాంటిదే ఇక్కడ కూడా తయారు చేస్తారు, కొంచెం అడ్వాన్స్. సో మనకి ఎగ్జామినేషన్లో ఇట్లాంటివి అడుగుతాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద న్యూస్ పేపర్ అండ్ పిఐబి. సో థ్యాంక్ యూ.